ఇవాళ మన టాపిక్ వచ్చేసి మన కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి 32B+ ప్రోడక్ట్ అండి. ఇది ఆల్రెడీ చూడండి, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది. నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. 32B+ ప్రోడక్ట్. 32B+ యాక్చువల్లీ మనం క్లియర్గా ఒక్కొక్క పాయింట్ గురించి తెలుసుకుందాం. 32B+ అంటే 32 టైప్ ఆఫ్ బెర్రీస్ కలిసినటువంటి ప్రొడక్ట్. 32 రకాల బెర్రీస్ ఈ యొక్క ప్రొడక్ట్ లో, ఈ 32B+ ప్రొడక్ట్ లో ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు, ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్ అండ్ న్యూట్రిషనల్ డ్రింక్. ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంటల్ అండ్ న్యూట్రిషనల్ డ్రింక్. ఫస్ట్ ఈ యొక్క ప్రొడక్ట్ గురించి తెలుసుకునే ముందు కొంచెం జనరల్ టాపిక్ లోకి వెళ్దాం. మోస్ట్ పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్ అంటున్నాం. అసలు యాంటీ యాక్సిడెంట్స్ అంటే ఏంటిది? మనల్ని మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా, మీరు చెప్పినప్పుడు యాంటీ యాక్సిడెంట్ అని మీరు చెప్తుంటే, సార్ అసలు యాంటీ యాక్సిడెంట్ అంటే ఏంటిది అంటే మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. ఎస్, యాంటీ యాక్సిడెంట్స్ అంటే, యాంటీ యాక్సిడెంట్ కన్నా ముందు ఇంకొక వర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటిదో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత యాంటీ యాక్సిడెంట్ అంటే ఏంటిదో తెలుసుకోవాలండి. ఫ్రీ రాడికల్స్ అంటే ప్రతి మనిషిలో, ప్రతి హ్యూమన్‌లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ కణాలు ఉంటాయండి. సెల్స్ ఉంటాయి కదా! సెల్స్ అంటాం ఇంగ్లీష్‌లో అయితే. తెలుగులో అయితే కణం అంటాం. ప్రతి హ్యూమన్ బాడీలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ యొక్క సెల్స్ మనం చేసే కొన్ని చెడు పనుల ద్వారా ఈ సెల్స్ అనేటివి చనిపోతుంటాయి. మనం చేసే చెడు పనుల ద్వారా ఈ సెల్స్ చనిపోతుంటాయి. ఈ సెల్స్ ఎలా చనిపోతాయి? మనం చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే, మనం ఈ ఎండలో బాగా తిరగడం ద్వారా ఆ యూవీ ఏదైతే రేస్ ఉంటాయో అవి మన మీద పడినప్పుడు మన సెల్స్ చనిపోవడానికి, మన చర్మం మీద ఉన్న సెల్స్ చనిపోవడానికి చాలా మేజర్ పాత్ర ఉంటుంది. ఇదే కాకుండా చాలామంది స్మోకింగ్ చేస్తారు. స్మోకింగ్ చేసే పర్సన్‌కి కొన్ని మిలియన్స్, ఒక పఫ్ అంటాం కదా! ఒక పఫ్ సిగరెట్‌లో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ చనిపోతూ ఉంటాయి ఒక్క పఫ్‌కే. చూడండి, చాలామంది రెగ్యులర్‌గా చాలా హెవీగా స్మోకింగ్ చేస్తుంటారు. వన్ పఫ్‌కి కొన్ని మిలియన్ సెల్స్ అనేటివి చనిపోవడం జరుగుతుంది. స్మోకింగ్ ఒకటే కాదండి. మన ఇంటి దగ్గర ఒక పొయ్యి దగ్గర మనం కూర్చున్నా గూడా వచ్చే ఏదైతే పొగ ఉంటుందో, ఆ పొగ నుంచి గూడా చాలా రకాల సెల్స్ చనిపోతుంటాయి. ఇదే గాకుండా మన రెగ్యులర్ డైట్ టైంకు లేకపోయినా సెల్స్ చనిపోతాయి. ఇదే కాకుండా మనం ఏదైతే ఆయిల్ రెగ్యులర్‌గా మనం వాడే వంట నూనె ఏదైతే ఉందో అది చేంజ్ చేస్తూ ఉంటే గూడా, ఇంతే కాకుండా మనం రేడియేషన్‌కి గురైనా సరే మన యొక్క సెల్స్ కణాలనేటివి చనిపోతుంటాయి. ఇలా చనిపోయిన కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ రాడికల్స్ అంటామండి. ఫ్రీ రాడికల్స్ అంటాం. ఇలా మన బాడీలో ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో డైలీ కొన్ని వేల సెల్స్ చనిపోతూ ఉంటాయి. కొన్ని వేల సెల్స్ చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయిన సెల్స్ ఏం జేస్తాయంటే, అసలు హ్యూమన్ బాడీ ఏ విధంగా ఉంటుందంటే, సెల్స్ అండి. కణాలు. ఈ కొన్ని వేల కణాలు, కొన్ని కణాల ఆహ్, స సము సమూహం ఏమైతదంటే కణజాలం అయితది. టిష్యూస్ అంటాం ఇంగ్లీష్‌లో అయితే. కొన్ని వేల కణాలు కలిస్తే ఒక కణజాలంగా మారుతుంది. కొన్ని వేల కణజాలు కలిస్తే ఒక ఆర్గాన్, ఒక ఆర్గాన్‌గా మారుతుంది. ఆర్గాన్ అంటే ఒక లివర్ గావచ్చు, ఒక హార్ట్ గావచ్చు, ఒక కిడ్నీ గావచ్చు. ఇటువంటి వాటిని ఆర్గాన్స్ అంటాం. ఎప్పుడైతే కణాలు ఖరాబయితాయో అప్పుడు కణజాలం గూడా ఖరాబయిపోతుంది. ఎప్పుడైతే కణజాలం ఖరాబయితదో అప్పుడు ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడి మీ యొక్క లివర్ గావచ్చు, కిడ్నీ గావచ్చు, హార్ట్ గావచ్చు ఖరాబయిపోతుంది. మరి మీ యొక్క ఆర్గాన్స్ ఖరాబ్ కావద్దు అంటే, మీ యొక్క కణజాలం టిష్యూస్ కరెక్ట్‌గా ఉండాలి. మీ యొక్క టిష్యూస్ కరెక్ట్‌గా ఉండాలంటే, మీ యొక్క కణాలు కరెక్ట్‌గా ఉండాలి. మరి కణాలు చనిపోతూ ఉంటాయి కదా! రోజుకు కొన్ని వేల కణాలు చనిపోతూ ఉంటాయి. మరి ఈ చనిపోయిన కణాలు ఏం జేస్తాయంటే, అవి చనిపోయినయి ఏం జేస్తుంటాయంటే, అది ఒంటరిగా ఉండలేవు. చనిపోయినా గూడా ఒంటరిగా ఉండలేవు.
వాటిని అవి బ్రతికించుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ బతకడం కోసం ఏం చేస్తాయంటే ఆక్సిడేషన్ చేస్తాయి. ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ వేటితో చేస్తాయంటే, మీ బాడీలో మిగిలిన ఏవైతే బ్రతికి ఉన్న కణాలున్నాయో వాటితోని ఆక్సిడేషన్ జరుపుతాయి. ఆక్సిడేషన్ అంటే ఏం లేదండి, మీ ఏదైతే మిగతా కణాలున్నాయో వాటిని వీటి దగ్గరికి గుంజుకచ్చుకుంటాయి. ఒక్క కణం ఎప్పుడు గూడా, ఒక సెల్ ఎప్పుడు గూడా ఉండలేదు. ఆ బతికి ఉన్న కణాలని దీని దగ్గరికి గుంజుకచ్చుకొని జతగా మారి, ఇక్కడ ఈ జత ఏమైతదంటే ఇంకొక 2 కణాలను గుంజుకొచ్చి 4 కణాలు, ఈ 4 ఇంకొక 4 గుంజుకొచ్చి 8, ఆ 8 ఇంకొక 8 గుంజుకొచ్చి 16. ఈ విధంగా మీ బాడీలో ఉన్న సెల్స్ మొత్తాన్ని చంపేసుకుంటూ ఎళ్తుంది. అలా సెల్స్ చనిపోతూ ఉంటే మీ యొక్క కణాలు దెబ్బతిని, ఈ కణాల సముదాయమే కణజాలం గదా! ఆ కణజాలం గూడా దెబ్బతింటది. ఎప్పుడైతే మీ కణజాలాలు దెబ్బతింటాయో, అప్పుడు 100% ఏమైతదంటే, మీ యొక్క బాడీ, మీ యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి మీద ఎఫెక్ట్ పడి, అప్పుడు మనం జెప్తూ ఉంటాం. ఏమని జెప్తుంటాం? లంగ్స్ ఖరాబయినాయి, కిడ్నీ ఖరాబయింది, హార్ట్ ఖరాబయింది. డైరెక్ట్‌గా ఖరాబ్ గాదండి. ఈ యొక్క కణాలు మాత్రమే చంపి, కణజాలాన్ని ఖరాబ్ చేసి, కణజాలాల నుంచి ఆర్గాన్‌కెళ్తుంది. కాబట్టి మన బాడీలో రోజుకు కొన్ని వేల కణాలు చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయిన కణాలను మనమే బతికించాలి. లేకపోతే అవి వేరే వాటితోని ఆక్సిడేషన్ జరుగుతాయి. ఆక్సిడేషన్ జరగకుండా మనం ఏం జేయాలంటే, యాంటీ ఆక్సిడేషన్ మనం జేయాలి. యాంటీ ఆక్సిడేషన్ మనం జేయకపోతే అవి ఆక్సిడేషన్ జేసుకుంటది. యాంటీ ఆక్సిడేషన్ మనం ఏ విధంగా జేయాలంటే, యాంటీ ఆక్సిడేషన్ ఏ విధంగా జేయాలంటే, కొన్ని యాంటీ ఆక్సిడెంట్‌కి సంబంధించిన ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు మార్కెట్‌లో ఉంటాయి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే బెర్రీస్ కావచ్చు, ఫ్రూట్స్, నెక్స్టు అవకాడో, ఇట్లా చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా! ఈ ఫ్రూట్స్ అన్నీ మనం తీసుకోవడం ద్వారా మనకు దాంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎక్కువగా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అటువంటి రెగ్యులర్‌గా మనం తీసుకోవడం ద్వారా ఏదైతే ఇవాళ చనిపోయిన ఒక 10,000 కణాలనుకోండి. ఈ ఈ రోజుకు మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ 10,000 మందం వచ్చేంత యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకోగలగాలి. మరి అంత డబ్బులు పెట్టి మార్కెట్‌లో మనం అన్ని వేల రూపాయలు పెట్టేసి, వందల రూపాయలు పెట్టి మనం ఫ్రూట్స్ తీసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఎవ్రీ డే అందించాలంటే చాలా కష్టమైన పని. అందుకోసమనే మన కంపెనీ లాంచ్ చేసినటువంటి 32 బి+ ప్రొడక్ట్స్. ఏంటిదంటే 32 రకాల బెర్రీస్ ఉన్నటువంటి జ్యూస్. యాంటీ ఆక్సిడెంట్స్ మరి దేంట్లో ఎక్కువుంటాయంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి. ఇంకా మిగతా వాటిలలో కూడా ఉంటాయి. కానీ మెయిన్‌గా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, ఈ మూడిట్లలో చాలా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ మూడిట్లల్లో గూడా జూసుకుంటే మెయిన్‌గా విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హెవీగా దొరుకుతాయి మనకు. విటమిన్ సి అంటే మీ అందరికి తెలుసు. ఒక నిమ్మకాయ గావచ్చు, ఫ్రూట్స్, బెర్రీస్ గావచ్చు. ఓకేనా? ఇటువంటి వాటినన్నిటిని విటమిన్ సి ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో వీటిలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హెవీగా ఉంటాయండి. అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు ఒక మనిషికి అట్‌లీస్ట్ ఒక 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటది. ఎందుకంటే మనం బయట ఎండలో ఎళ్తూ ఉంటాం, స్మోకింగ్ జేస్తూ ఉంటాం, డ్రింకింగ్ జేస్తూ ఉంటాం. ఇటువంటి పనులన్నీ జేస్తుంటాం గదా! కాబట్టి ఒక రోజుకి 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ అట్‌లీస్ట్ యావరేజ్‌గా ఒక మనిషికి చనిపోతాయి. మరి వాటిని మనం రోజులో 10,000 యాంటీ ఆక్సిడెంట్లు రికవరీ చేసుకున్నప్పుడు మాత్రమే మన కణాలు కరెక్ట్‌గా ఉంటాయి. మన కణాలు కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే మన కణజాలం కరెక్ట్‌గా ఉంటుంది. మన కణజాలం కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే మన ఆర్గాన్స్ ఖరాబ్ గాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ ఎవ్రీ డే తీసుకోవాలి. ఓకేనా? అటువంటి 10,000 యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడానికి మన దగ్గర 32 బి+ ప్రొడక్ట్ ఉందండి. ఇక్కడ దీని యొక్క గొప్పతనం ఏంటంటే నో యాడెడ్ షుగర్. నో యాడెడ్ షుగర్. దీన్ని షుగర్ పేషెంట్స్ గూడా వాడుకోవచ్చు. దీంట్లో ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదు. చూడండి మార్కెట్‌లో గూడా ఇవాళ షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ అని, షుగర్ ఫ్రీ అని మనం జూస్తుంటాం. వాటిలలో షుగర్ ఉండదు.
ఓకేనా? ఇందులో కూడా నో యాడెడ్ షుగర్ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు. షుగర్ ఉన్నవాళ్ళు ఎవరైనా దీన్ని ఈ 32B+ ప్రొడక్ట్ అనేది వాడొచ్చు. ఇంకొక హైలైట్ ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ. ఇది చాలా రేర్‌గా మీరు చూస్తూ ఉంటారు. గ్లూటెన్ ఫ్రీ. అసలు గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటిది? నో యాడెడ్ షుగర్ అంటే అందరికి ఐడియా ఉంది. గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటిదంటే, గ్లూటెన్ ఫ్రీ అంటే ఏం లేదండి. మనం ఏదైతే ఆహారం మన పొట్టలోకి తీసుకున్నప్పుడు అదెక్కడికెళ్ళాలి? జీర్ణ వ్యవస్థలోకెళ్ళాలి. అవునా కదా? జీర్ణ వ్యవస్థలోకి ఏ విధంగా ఎళ్తుంది? నాళాల ద్వారా జీర్ణ వ్యవస్థలోకెళ్తుంది. ఆ నాళాలను ఏం జేస్తుందంటే, మీరెప్పుడైతే గ్లూటెన్ ఫ్రీ ఐటెమ్స్ తీసుకుంటారో, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ మీరు తీసుకుంటారో, ఆ నాళాల నుంచి జీర్ణ వ్యవస్థకెళ్ళే లోపల ఆ నాళాల చుట్టూ ఈ గ్లూటెన్ అంటే అందులోనే ఉంది పేర్లోనే. గ్లుట్ అంటే తెలుగులో ఏమంటారంటే బబుల్ గమ్ అంటారు గదా! ఒక గమ్ అన్నట్టు. మీరు తినే ఫుడ్ ఏమైతుందంటే ఆ పేగులకు చుట్టుకొని ఏం జేస్తుందంటే మీరు తీసుకున్న ఫుడ్‌ని జీర్ణ వ్యవస్థకు పంపించకుండా ఉంచుతుంది. అందుకనే చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తిన్నది అరగకపోవడం, బేవులు రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయంటే గ్లూటెన్ ఉన్నటువంటి ఫుడ్ మనం తీసుకుంటాము. ఎగ్జాంపుల్‌గా మైదా గావచ్చు, పరోటా గావచ్చు, బటర్ నాన్స్ ఇటువంటివి ఉంటాయి కదా! మార్కెట్‌లో మనం తీసుకునే ఫుడ్డు. ఈ యొక్క ఫుడ్‌లో కంప్లీట్ గ్లూటెన్ ఉంటుందండి. ఈ గ్లూటెన్ మనం తీసుకున్నప్పుడు, మన పేగుల నుంచి ఏదైతే జీర్ణ వ్యవస్థకి వెళ్ళే టైం లోపులనే ఆ పేగులకు చుట్టి పడేస్తది గ్లూటెన్ మొత్తం కంప్లీట్‌గా. అప్పుడు మన జీర్ణ వ్యవస్థ దెబ్బతీసి, మనకు ఈ పొట్ట రావడం ఇటువంటివి చాలా హెవీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ జేస్తుంటాం. అందుకోసమనే గ్లూటెన్ ఫ్రీ అంటే గ్లూటెన్ లేకుండా ఉండేటటువంటి కొన్ని ఫుడ్ ఉంటాయి. ఆ ఫుడ్ తీసుకోవడం మంచిది. గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ మార్కెట్‌లోకి మీరెళ్ళినప్పుడు గూడా కొన్నిటి మీద గూడా మెన్షన్ జేసి ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ. దీంట్లో నో యాడెడ్ షుగర్ దీంట్లో గ్లూటెన్ ఫ్రీ అని జెప్పేసి ఉంటుంది. కాబట్టి ఈ 32B+ ప్రొడక్ట్ వాడితే గ్లూటెన్ ఫ్రీ. దీంట్లో గ్లూటెన్ ఫ్రీ గూడా ఉంది కాబట్టి ఎవ్వరైనా వాడుకోవచ్చు. దీనిలో గ్లూటెన్ ఉందనుకోండి, నేను ఈ 32B+ తాగాననుకోండి ఏమైతుంది? నా యొక్క ఏదైతే నాళాలు ఉన్నాయో, జీర్ణ వ్యవస్థకి తాగింది వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్న నాళాలకు మాత్రం ఇది అతుక్కపోతుంది 32B+. కానీ దీంట్లో గ్లూటెన్ ఫ్రీ ఉండడం ద్వారా ఇది సాఫీగా మీ జీర్ణ వ్యవస్థకెళ్తుంది. చాలా అద్భుతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది ప్రీమియం బ్యాలెన్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్ అండి. ఇది కంప్లీట్ ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. ఒక 32 రకాల ఫ్రూట్స్‌తోని తయారు చేసినటువంటి జ్యూస్ ఈ యొక్క 32B+ ప్రొడక్ట్ అండి. ఓకేనా? ఇది జనరల్ టాపిక్. ఓకేనా? మరి ఈ 32B+ ప్రొడక్ట్‌లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ 32B+. అసలు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఎంత ఉన్నాయి ఈ 32B+ ప్రొడక్ట్‌లో చూసుకుంటే పర్ 100 ఎంఎల్ ఇక్కడ పర్ 100 ఎంఎల్‌కి కాలిక్యులేషన్ చేసుకుంటే ఒక 100 ఎంఎల్‌కి మన దగ్గర ఎనర్జీ చూసుకుంటే 65.08 కిలో క్యాలరీస్. ఒక 100 ఎంఎల్ ఇది ఈ టోటల్ ప్రొడక్ట్ వచ్చేసి 500 ఎంఎల్ అండి. 500 ఎంఎల్. ఈ 500 ఎంఎల్‌లో మనం ఒక 100కి కాలిక్యులేషన్ చేసుకుంటే ఎనర్జీ దీంట్లో ఎంతుందంటే 65.08 కిలో క్యాలరీస్ ఎనర్జీ దీంట్లో ఉందండి. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి 0.1 ఉంది. 0.1. 0.1 అంటే చాలా తక్కువ ఫ్యాట్ దీంట్లో ఉంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ దీంట్లో 16.27 కార్బోహైడ్రేట్ ఉంది. ప్రోటీన్ తీసుకుంటే 1 అబోవ్ ప్రోటీన్ ఉంది. విటమిన్ సి చూసుకుంటే 377 ఉంది. కాల్షియం చూసుకుంటే 29.98 ఉంది. ఈ విధంగా న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఒక 100 ఎంఎల్‌కి కాలిక్యులేషన్ చేసుకుంటే ఈ విధంగా ఈ 32B+ ప్రొడక్ట్స్‌లో ఉన్నాయి. మరి ఈ 32 రకాల బెర్రీ జ్యూసు అసలు ఏమేం బెర్రీస్ ఉన్నాయి ఇందులో 32 రకాలు? ఇవి వాడడం ద్వారా మనకు ఎటువంటి రిజల్ట్ ఉండబోతుందో ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఫస్టు ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ నేను యాస్ పర్ 30 ఎంఎల్‌కి కాలిక్యులేషన్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే, మనం దీన్ని తీసుకునే క్వాంటిటీ ఎంత అంటే, ఒక సిప్‌కి, ఒక పూటకి మనము 30 ఎంఎల్ తీసుకుంటామండి. 30 ఎంఎల్ తీసుకుంటాం కాబట్టి, ఆ 30 ఎంఎల్ మీరు తీసుకున్నప్పుడు, మీకు ఎంత ఫ్రూట్స్ తింటే ఈ 30 ఎంఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఫ్రూట్సు.
ఎంత క్వాంటిటీ ఫ్రూట్స్ అనేది మీకు ఇక్కడ అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీరు 30 ఎంఎల్ ఫ్రూట్ ఒక్కసారి మన మన 32B+ మీరు తాగారు అంటే బ్లూబెర్రీ అందరికి తెలుసు కదా! బ్లూబెర్రీ 1.5 ఎంఎల్ బ్లూబెర్రీ ఈ 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ బ్లూబెర్రీ ఉంటుంది. మీరు తాగే 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ బ్లూబెర్రీ ఉంటుంది. ఈ బ్లూబెర్రీ మనకు దేనికి యూజ్ అయితుందంటే, డిటాక్సిఫై లివర్, మీ యొక్క లివర్‌ని డిటాక్సిఫై చేయడానికి ఈ బ్లూబెర్రీ యూజ్ చేస్తుంది. బ్లూబెర్రీ మనం ఎందుకు వాడతాం అంటే, ఇది నీ యొక్క మెయిన్ పని. డిటాక్సిఫై లివర్, హార్ట్ కంట్రోల్, కొలెస్టరాల్. హార్ట్ అటాక్ సంబంధించిన వ్యాధులకు, కొలెస్టరాల్ మన బాడీలో పేరుకుపోయిన చెడు క్రొవ్వును తొలగించడానికి, మీ యొక్క లివర్‌ని డిటాక్సిఫై చేయడానికి ఈ బ్లూబెర్రీ చాలా అద్భుతంగా యూజ్ అయితుందండి. నెక్స్టు స్ట్రాబెర్రీ ఉంది. స్ట్రాబెర్రీ వచ్చేసి 1.5 ఎంఎల్ ఇది గూడా. మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ స్ట్రాబెర్రీ ఉందండి. ఈ స్ట్రాబెర్రీ ఏం చేస్తుంది? ఎలా పనిచేస్తుందంటే, మేనేజ్ యువర్ బ్లడ్ షుగర్. మీ యొక్క బ్లడ్ షుగర్ చాలా మందికి బ్లడ్ షుగర్ ఉంటుంది కదా! ఆ బ్లడ్ షుగర్ ఎవరైతే ఉందో వాళ్ళ బ్లడ్ షుగర్‌ని మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ గార్డ్ అగైనెస్ట్ హెల్త్ కండిషన్స్ లైక్ ఇదొక గార్డ్ సెక్యూరిటీ గార్డ్ అంటాం కదా! మనకు కాపలా ఉండే గార్డ్ ఉంటారు కదా! ఆ గార్డ్ లెక్క ఇది దేనికి పనిచేస్తుందంటే హై కొలెస్ట్రాల్‌కి మన బాడీలోనికి రానివ్వకుండా ఈ స్ట్రాబెర్రీ పనిచేస్తుంది. క్యాన్సర్ డయాసిస్‌కి అంటే బిఫోర్, ప్రివెన్షన్ క్యాన్సర్‌కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హార్ట్ స్ట్రోక్ సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి యూజ్ అయితుంది. నెక్స్ట్ డయాబెటిస్ రాకుండా ఈ యొక్క స్ట్రాబెర్రీ అనేది మనకు చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మనం ఒక్క ఫ్రూట్ తినడం ద్వారా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి మనకు సొల్యూషన్ అనేది వస్తుందో చూడండి. బ్లూబెర్రీకి చూసుకుంటే డిటాక్సిఫై లివర్, హార్ట్ కంట్రోల్, కొలెస్ట్రాల్. స్ట్రాబెర్రీకి చూసుకుంటే బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. మీకు హై కొలెస్ట్రాల్, క్యాన్సర్, స్ట్రోక్, డయాబెటిస్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బ్లాక్‌బెర్రీ చూసుకుంటే 1.5 ఎంఎల్ ఉంది. ఇది దేనికి పనిచేస్తుందంటే హెల్ప్స్ టు స్ట్రెంథెన్ యువర్ బోన్స్. మీ యొక్క బోన్స్‌ను గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంచడం కోసం ఈ యొక్క బ్లాక్‌బెర్రీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ యొక్క బోన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచడం కోసం మీకు బోన్స్ ఇంజ్యూరీ అయినా, మీకేమైనా బ్యాక్ పెయిన్స్ వస్తున్నా, షోల్డర్ పెయిన్స్ వస్తున్నా, వీటన్నిటికి ఈ యొక్క బ్లాక్‌బెర్రీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఫైట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చర్మ వ్యాధులకు గూడా ఈ బ్లాక్‌బెర్రీ తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు గూడా క్లియర్ అవుతాయి. అండ్ బూస్ట్ యువర్ బ్రెయిన్. మీ యొక్క బ్రెయిన్‌ను గూడా చాలా బూస్టింగ్‌గా ఉంచుతుంది బ్లాక్‌బెర్రీ. ఓకేనండి. నెక్స్ట్ క్రాన్‌బెర్రీ వచ్చేసి స్కిన్ హెల్త్‌కి మెయిన్‌గా అంటే మన స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పనిచేస్తుంది. ఐ హెల్త్‌కి మన కంటి చూపుకి. నెక్స్ట్ అండ్ ఇట్ కెన్ ప్యూరిఫై అవర్ కిడ్నీ. మన కిడ్నీని ప్యూరిఫైయర్ గూడా ఈ యొక్క క్రాన్‌బెర్రీ అనే ఈ క్రాన్‌బెర్రీ అనే ఫ్రూట్ ఏదైతే ఉందో మన కిడ్నీని గూడా ప్యూరిఫై చేస్తుంది. ఈ యొక్క క్రాన్‌బెర్రీ ఫ్రూట్ మీరు బయట కొనుక్కొని తినడం ద్వారా గూడా మీకేమైతుందంటే స్కిన్ ప్రాబ్లమ్స్, ఐ ఐ సైటింగ్ సైటింగ్ సైట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్యూరిఫై ప్రాబ్లమ్స్, మెయిన్‌లీ స్టోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎవరికైతే స్టోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయో, వాళ్ళకి ఈ క్రాన్‌బెర్రీ అనే ఫ్రూట్ తినడం ద్వారా రెగ్యులర్‌గా యూజ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ గూడా అందులోనే కరిగిపోయేదందుకు అవకాశం ఉంది. ఈ క్రాన్‌బెర్రీ ఫ్రూట్ తినడం ద్వారా. నెక్స్ట్ కివి అండి. కివి ఏం చేస్తుంది మెయిన్‌గా అంటే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి అంటే మనం బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైజెషన్‌కి మనం చాలామంది తింటూ ఉంటాం. డైజెషన్ కాదని ఇంతకుముందు చెప్పాను కదా! అటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క కివి బాగా యూజ్ అయితుంది. నెక్స్ట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అయితుంది. నెక్స్ట్ మీ యొక్క కిడ్నీలను ప్యూరిఫై చేయడానికి కూడా కివి చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుందండి. కివి ఫ్రూట్ మనం మార్కెట్‌లో చూస్తూనే ఉంటాం. మనం బ్లాక్‌బెర్రీ, క్రాన్‌బెర్రీ చూసామో చూడలేదో తెలవదు గానీ, కివి అయితే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. కానీ
కివి ఫ్రూట్ మనం చూడడమే తప్ప డైరెక్ట్‌గా కొనుక్కొని తినాలంటే మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే చాలా హెవీ కాస్ట్. అవునండి. మరి అటువంటి కివిని మనకు ఇక్కడ ఇందులో ఈ 32 బి+ ప్రొడక్ట్‌లో మనకు కివి అనేది ఉండడం జరిగింది. నెక్స్టు ఇదే గాకుండా మన దగ్గర నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ ఉంది కిస్మిస్. చాలా మందికి కిస్మిస్ అంటే రెగ్యులర్‌గా వింటూ ఉంటారు, చూస్తుంటారు. ఇందులో కిస్మిస్‌లో గూడా 1.5 ఎంఎల్ మనకేదైతే 30 ఎంఎల్ తీసుకుంటామో, ఆ 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ కిస్మిస్ కూడా యాడ్ అవుతుంది. కిస్మిస్ ఏం చేస్తుందంటే, స్ట్రాంగ్ టీత్ మీ యొక్క టీత్ ఏదైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీ యొక్క బోన్స్‌ని కూడా స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ వెయిట్ లాస్ ఆల్సో. వెయిట్ లాస్‌కి గూడా ఈ యొక్క కిస్మిస్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అయితుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీకెవరికైనా కిస్మిస్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు కిస్మిస్ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా మీ యొక్క టీత్, బోన్స్ అండ్ వెయిట్ లాస్‌కి ఈ యొక్క కిస్మిస్ అనేది బాగా యూజ్ అయితుంది. నెక్స్ట్ ఇంకొకటి మనందరికీ తెలిసినటువంటి ఫ్రూట్ యాపిల్ అండి. నెక్స్ట్ యాపిల్ ఫ్రూట్. ఈ యాపిల్ ఫ్రూట్ అందరికీ తెలుసు. ఈ యాపిల్ ఫ్రూట్ కూడా మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ యాపిల్ ఫ్రూట్ ఉంటుంది. ఈ యాపిల్ ఫ్రూట్ వచ్చేసి డిక్రీజ్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. నెక్స్ట్ అండ్ హెల్ప్ టు సపోర్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే దీంట్లో పీచు పదార్థాలుంటాయి యాపిల్‌లో కాబట్టి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తుంది. అండ్ మీ బ్రెయిన్ హెల్త్‌ని అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్ అండ్ ఇట్ ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ క్యాన్సర్. క్యాన్సర్‌కి ప్రొటెక్షన్ లాగా, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ లాగా గూడా ఈ యొక్క యాపిల్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఇదే కాకుండా నెక్స్ట్ మన దగ్గర ఇంకొక ఫ్రూట్ ఉంది అంజీర్. అందరికి తెలుసు అంజీర్. ఈ అంజీర్ కూడా మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ మనకు యాడ్ అవుతుంది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం గదండీ! రోగం రాకముందు కన్నా రోగం వచ్చిన తర్వాత కన్నా రాకముందు ప్రొడక్ట్ వాడుకోవడం బెస్ట్ అంటుంటాం గదా! అంజీర్ ఏ విధంగా యూజ్ అయితుందంటే ప్రివెంట్ క్యాన్సర్. క్యాన్సర్ రాకుండా ముందుగానే ఈ అంజీర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది ఈ అంజీర్. అండ్ ఇంప్రూవ్ ఐ విజన్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. నెక్స్ట్ వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తుంది. అండ్ మీ యొక్క బోన్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఆల్సో రెగ్యులేట్ బ్లడ్ ప్లెజర్ ఆల్సో ఇది రెగ్యులేట్‌గా చేయగలుగుతుంది ఈ అంజీర్ అనే ఫ్రూట్ అండి. నెక్స్ట్ బీట్రూట్ కూడా చూసుకుంటే 30 ఎంఎల్ ఆఫ్ మనం తీసుకునే జ్యూస్‌లో 1.5 ఎంఎల్ బీట్రూట్ జ్యూస్ ఉంటుంది. ఈ బీట్రూట్ జ్యూస్ దేనికి పనిచేస్తుందంటే మెయిన్‌గా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ పింపుల్స్, కాస్, ప్యూరిఫై బ్లడ్ అండ్ లేడీస్‌కి పీరియాడిక్ ప్రాబ్లమ్స్ సరి అయిన టైంలో పీరియడ్స్ రాకపోవడం దానికి కూడా ఈ యొక్క బీట్రూట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఆమ్లా. ఆమ్లా వచ్చేసి ఆమ్లా అంటే మీ అందరికి తెలుసు. ఇది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. దీంట్లో విటమిన్ సి కంటెంట్ చాలా పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి ఇది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. స్కిన్ టోన్ క్లీన్జర్‌గా పనిచేస్తుంది. మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్‌ని దీంట్లో ఫైబర్ గూడా ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్‌ని మీకు సక్రమంగా ఉంచుతుంది. అండ్ ఆల్సో ఎక్సలెంట్ ఫర్ హెయిర్ గ్రోతింగ్ గూడా చాలా అద్భుతంగా ఈ ఆమ్లా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్టు మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రొడక్ట్ నోని. నోని గురించి ఒక చరిత్రే ఉంటదండి. మన అబ్దుల్ కలాం గారు నోని గురించి ఒక మాట చెప్పారు. నోని ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళకి నోని ఫుల్ ఫామ్‌ని అతను ఒక విధంగా చెప్పాడు. నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. నోని మన ఇంట్లో ఉంటే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. ఎటువంటి ఇంజెక్షన్ గూడా అవసరం లేదు. ఈ నోని ఫ్రూట్ ఉండడం ద్వారా. ఈ నోని ఫ్రూటు చాలా రేర్ కేస్ మన దగ్గర దొరకడం. నేను వన్ టైమ్ జూసాను. కానీ చాలా రేర్ కేసు ఈ యొక్క నోని ఫ్రూటు మన దగ్గరే చూడడం. ఈ నోని ఫ్రూటు ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ హ్యూమినిటీ, కంట్రోల్ రేడియేషన్. ఇదేంటంటే కంప్లీటు నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇటువంటివి గూడా రానివ్వకుండా జూసుకుంటుంది నోని. కనీసం మీకు దగ్గు, జలుబు, జ్వరం, సీజనల్ ఫీవర్స్ రెగ్యులర్‌గా వచ్చేటువంటి
ఈ ఫీవర్స్‌ని గూడా రానివ్వకుండా ఈ నోని కాపాడుతుంది. అందుకని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మీ ఇంట్లో నోని ఉంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ ఆల్సో. నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. అబ్దుల్ కలాం గారు చెప్పారు. నోని. అంత బెస్ట్ ఫ్రూట్ గూడా దీంట్లో ఉండడం జరిగింది. ఈ బెస్ట్ ఫ్రూట్ గూడా 30 ఎంఎల్ మీరు తీసుకునే 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ ఈ యొక్క నోని జ్యూస్ కూడా యాడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ కోకుమ్ అండి. ఈ కోకుమ్ అనే ఫ్రూట్ గూడా మెయిన్‌గా పీసీఓడి, నెక్స్ట్ పీరియాడిక్ ప్రాబ్లమ్స్, సరైన టైంలో పీరియడ్స్ రాకపోవడం, నెక్స్ట్ యూరినరీ ప్రాబ్లమ్స్. మెయిన్‌గా వచ్చేసి లేడీస్‌లో యూరినరీ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ అటువంటి వాటికి ఈ కోకుమ్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అయితుంది. ఇది గూడా మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 1.5 ఎంఎల్ ఈ కోకుమ్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు కోకుమ్ గూడా. నెక్స్ట్ లిచీ బెర్రీ. లిచీ ఫ్రూట్ మనందరం చూస్తూనే ఉన్నాం. లిచీ ఫ్రూట్. ఈ లిచీ ఫ్రూట్ వచ్చేసి మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 0.75 ఎంఎల్ ఈ లిచీ ఫ్రూట్ ఉంటుంది. ఈ లిచీ ఫ్రూట్ దేనికి యూజ్ అయితుందంటే గుడ్ ఫర్ స్కిన్ అండ్ మినిమైజ్ హార్ట్ రేడియేషన్. ఇది స్కిన్‌కి పనిచేస్తుంది. మీ హార్ట్ రేడియేషన్‌కి గురి కాకుండా మినిమైజ్ చేస్తుంది. అండ్ ఇట్ మే యాక్ట్స్ లివర్ ప్రొటెక్టివ్. ఇది లివర్‌కి ప్రొటెక్టివ్ లాగా కూడా ఈ లిచీ బెర్రీ పనిచేస్తుంది. అండ్ ఇట్ మే హెల్ప్ లోయర్ బ్లడ్ షుగర్ అండ్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్. ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది లోయర్ బ్లడ్ షుగర్‌కి. అండ్ ఇది హెల్ప్ చేస్తుంది లోయర్ బ్లడ్ షుగర్‌కి. అండ్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మీ బ్రెయిన్‌కి ఈ లిచీ అనే ఫ్రూట్. నెక్స్ట్ ఆరెంజ్ బెర్రీ అండి. ఆరెంజ్ బెర్రీ ఇది కూడా 0.75 ఎంఎల్ మనం తీసుకునే 30 ఎంఎల్‌లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి, ఐ సైట్‌కి, బోన్స్‌కి అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి ఈ యొక్క ఆరెంజ్ బెర్రీ అనేది యూజ్ అవుతుంది. అంటే మెయిన్‌గా బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఐ సైట్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. నెక్స్ట్ బోన్స్ స్ట్రాంగ్‌కి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మీ యొక్క ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడం కోసం గూడా ఈ ఆరెంజ్‌లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి, మీ యొక్క ఇమ్యూనిటీ పవర్‌ను గూడా పెంచేందుకు ఈ ఆరెంజ్ అనే ఫ్రూట్ చాలా అద్భుతంగా యూజ్ అయితుంది. ఇది మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి ఫ్రూట్. నెక్స్ట్ పపాయ అండి. పపాయ చాలా చాలా హెవీ ప్రాబ్లమ్స్‌కి ఇది పనిచేస్తుంది. మెయిన్‌గా చూసుకుంటే ఆస్తమాకి ప్రివెన్షన్‌గా పపాయ చాలా బెటర్‌గా ఫీల్ అవ్వచ్చు. ఆస్తమాకి ప్రివెన్షన్‌గా అండ్ క్యాన్సర్‌కి ప్రివెన్షన్‌గా ఈ యొక్క పపాయ మెయిన్‌గా వాడుకోవచ్చు. నెక్స్ట్ బోన్ హెల్త్‌కి, డయాబెటిస్‌కి, ఇంప్రూవింగ్ వౌండ్ హీలింగ్ అంటే ఎటువంటి ఏమైనా దెబ్బలు తాగులుతాయి కదా! మనకు గాయాలైతాయి కదా! ఆ గాయాలు మాననీకి కూడా ఈ పపాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ హెల్ప్ ద మెన్‌స్ట్రుయల్ బ్లడ్. మెన్‌స్ట్రువల్ బ్లడ్‌కి గూడా ఈ యొక్క పపాయ అంటే లేడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ పపాయ చాలా అద్భుతంగా యూజ్ అయితుంది. నెక్స్ట్ సీ బక్త్రాన్. అసలు ఇందులో హైలైట్ ఏంటంటే సీ బక్త్రాన్ ఉండడం ఈ ప్రొడక్ట్‌లో అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. సీ బక్త్రాన్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. మోడీ గారు గూడా ఈ యొక్క ప్రొడక్ట్ గురించి హైలైట్ జేశారు. ఆ మధ్యలో మీకు ఐడియా ఉండే ఉంటుంది చూసి ఉంటారు. ఇది సెపరేట్‌గా దొరుకుతుంది. ఈ ప్రొడక్ట్ గూడా మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 0.75% మనకు యాడ్ అయ్యి వస్తుంది సి బక్త్రాన్ గూడా. ఈ సి బక్త్రాన్ బెర్రీ యొక్క మెయిన్ పనేంటంటే ఇట్ కిల్స్ క్యాన్సర్. మెయిన్ పాయింట్ అండి. సి బక్త్రాన్ అంటే క్యాన్సర్. యాంటీ క్యాన్సర్. యాంటీ క్యాన్సర్ అంటే సి బక్త్రాన్. ఇది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న పేరు. సి బక్త్రాన్ అంటే యాంటీ క్యాన్సర్‌గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్‌ని గూడా తక్కువ స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్‌ని గూడా చంపేందుకు ఈ సి బక్త్రాన్ అద్భుతంగా పనిచేస్తుంది. మాయిశ్చరైజింగ్ ద స్కిన్. మీ యొక్క స్కిన్ మాయిశ్చరైజింగ్ గూడా చేస్తుంది ఈ సి బక్త్రాన్. ప్రొటెక్టింగ్ అగైన్స్ట్ సన్ డ్యామేజ్. మనం ఎండలో వెళ్తున్నప్పుడు మన యొక్క స్కిన్ డ్యామేజ్ గాకుండా గూడా ఈ యొక్క సి బక్త్రాన్ పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా! చాలా మంది మనం ఎండలో వెళ్తున్నప్పుడు ఏమైతుంది? ఆ యూవీ రేస్ మన మీద పడినప్పుడు మన స్కిన్‌లో ఉండే సెల్స్ మన బాడీ మొత్తం కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి గదా! అందులో కొన్ని వేల సెల్స్‌ని మన యొక్క స్కిన్ మీద ఉన్నటువంటి సెల్స్‌ని ఈ యొక్క యూవీ రేస్ అనేటివి చంపేస్తాయి. అటువంటి వాటిని గూడా ఈ యొక్క సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ ఈ సి బక్త్రాన్
ఇస్తుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, వాపులకు సంబంధించిన వాటికి కూడా రెడ్యూసింగ్ చేస్తుంది. నెక్స్ట్ హీలింగ్ వౌండ్స్, వీటికి కూడా ఈ యొక్క సీబక్త్రాన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 0.75 ఎంఎల్ మనం తీసుకునే 30 ఎంఎల్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి. మనందరికీ తెలుసు డ్రాగన్ ఫ్రూట్ మనం రెగ్యులర్‌గా కొంతమంది వాడుతుంటారు డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ మెయిన్‌గా వచ్చేసి హెల్తీ బోన్స్‌కి, నెక్స్ట్ గుడ్ ఫర్ హెయిర్ మన జుట్టుకి, నెక్స్ట్ ఇంప్రూవ్ డైజెషన్. దీంట్లో పీచు పదార్థం, దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్‌కి అండ్ ఇంప్రూవ్ హార్ట్ హెల్త్‌కి కూడా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇదే కాకుండా పైనాపిల్ అండి. పైనాపిల్‌లో మోర్ ఫైబర్ ఉంటుంది. పైనాపిల్ బెటర్ చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్ పైనాపిల్ అని చెప్పుకోవచ్చు. దేనికంటే ఫైబర్ కంటెంట్ కావాలి అనుకుంటే పైనాపిల్ చాలా బెటర్. నెక్స్ట్ ఈ పైనాపిల్‌లో ఎయిడ్స్ ఇన్ డైజెషన్. చూడండి డైజెషన్. ఎప్పుడైతే మనం ఫైబర్ తీసుకుంటామో మన డైజెషన్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. మరి ఫైబర్ దేంట్లో దొరుకుతుందనేది మనం చూసుకోవాలి. పీచు పదార్థం దేంట్లో దొరుకుతుందంటే పైనాపిల్‌లో చాలా పుష్కలంగా దొరుకుతుంది. అండ్ గట్ క్లీనింగ్ అని చెప్పంటే ఇంతకుముందు చెప్పాను కదండీ! మీకు గ్లట్ మనకు నారాలలోకి మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళే టైంలో ఒక గమ్ములాగా చుట్టుకొని పోతుందని, ఆ చుట్టుకపోయిన పేరుకపోయిన దాన్ని గూడా ఈ యొక్క పైనాపిల్ ఏం చేస్తుందంటే క్లీనింగ్ చేసుకుంటూ ఎళ్తుంది. ఆ పీచు తోటి. ఆ పీచు పదార్థం మనం తీసుకున్నప్పుడు డైరెక్ట్ పైనాపిల్ తీసుకున్న, జ్యూస్ తీసుకున్న ఆ పీచు పదార్థం మనము కంపల్సరీ తీసుకోవాలి. జ్యూస్ తీసుకుంటే మనం ఏం చేస్తాం? పీచును పడేస్తాం. కానీ ఆ పీచునే ఇంపార్టెంట్. ఆ పీచులోనే ఫైబర్ ఉంది. ఆ ఫైబర్ ఉండడం ద్వారా మన యొక్క గట్ మొత్తాన్ని క్లీనింగ్ చేస్తుంది. నెక్స్ట్ కోల్డ్ కాఫ్‌కి హైపర్ టెన్షన్, కొంతమందికి హైపర్ టెన్షన్ ఉంటుంది. అటువంటి హైపర్ టెన్షన్ వాళ్ళకి గుడ్ ఫర్ టీత్ అండ్ స్ట్రా స్ట్రా బోన్స్‌ని కూడా స్ట్రాంగ్ చేయడానికి ఈ యొక్క పైనాపిల్ చాలా అద్భుతంగా యూజ్ అయితుంది. నెక్స్ట్ అమ్రూడ్ అండి. అమ్రూడ్ వచ్చేసి ఇది కూడా 0.75 ఎంఎల్ మనం తీసుకునే 30 ఎంఎల్‌లో ఈ యొక్క అమ్రూడ్ అనేది 0.75 ఎంఎల్ దొరుకుతుంది. ఇట్ మే లో బ్లడ్ షుగర్. ఇది లో బ్లడ్ షుగర్‌కి బాగా అద్భుతంగా యూజ్ అయితుంది. నెక్స్ట్ బూస్ట్ హెల్త్. హార్ట్ హెల్త్‌కి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క అమ్రూడ్ పనిచేస్తుంది. వెయిట్ లాస్‌కి పనిచేస్తుంది. గట్ క్లీనింగ్‌కి పనిచేస్తుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్‌కి కూడా ఈ యొక్క అమ్రూడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కూడా మనకు 0.75 ఎంఎల్ మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇదే కాకుండా ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ గ్రేప్స్ అండి. బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి సారీ బ్లాక్ కరెంట్ వచ్చేసి హెల్తీ డైజెషన్ సిస్టమ్. హెల్తీ డైజెషన్ సిస్టమ్‌కి బ్లాక్ కరెంట్ అండి. బ్లాక్ కరెంట్ అంటే మనం నార్మల్‌గా ఐస్ క్రీమ్స్ అవి ఇవి చూస్తుంటాం. రేర్‌గా మనం ఈ ఫ్రూట్స్ మనకు తీసుకోలేము రెగ్యులర్‌గా మనం. ఇది హెల్తీ డైజెషన్‌కి, యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్‌కి, కిడ్నీ క్లీన్ చేయడానికి, స్కిన్ ప్రాబ్లమ్‌కి ఈ బ్లాక్ కరెంట్ అనే ఫ్రూటు చాలా అద్భుతంగా యూజ్ అయితుంది. నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్ అండి. నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్. ఈ బ్లాక్ గ్రేప్స్ కూడా 0.75 ఎంఎల్ మనం తీసుకునే 30 ఎంఎల్‌లో యాడ్ అవుతుంది బ్లాక్ గ్రేప్స్. ఈ బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి ఆహ్, బ్లడ్ ప్రెషర్‌కి, యాంటీ డయాబెటిక్‌గా పనిచేస్తుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ అనేటివి యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది. మన యొక్క స్కిన్‌ని బూస్ట్ చేయడానికి, హెయిర్‌ని గ్రోత్ చేయడానికి మెయిన్‌గా ఈ బ్లాక్ గ్రేప్స్ అనేటివి నల్ల ద్రాక్ష మనం రెగ్యులర్‌గా వాడుతున్నటువంటి నల్ల ద్రాక్ష తీసుకోవడం ద్వారా బ్లడ్ ప్రెషర్, యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, స్కిన్ హెల్త్, హెయిర్ గ్రోత్ వీటన్నిటికి చాలా అద్భుతంగా ఈ నల్ల ద్రాక్ష పనిచేస్తుంది. నెక్స్ట్ అనార్ అంటే ఏం లేదండి, గ్రీన్ గ్రేప్స్. మనం జనరల్‌గా వాడే గ్రేప్స్ ఉంటాయి కదా! ద్రాక్ష అంటాం గదా! ఆ ద్రాక్షలు దాన్ని వాడడం ద్వారా మీ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్‌ని మినిమైజ్ జేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్‌ని మినిమైజ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఏవైతే సెల్స్ డ్యామేజ్ అయినాయో వాటిని ప్రివెంట్స్ సెల్స్ డ్యామేజ్. ఆ డ్యామేజ్ గాకుండా సెల్స్‌ని ఈ యొక్క ద్రాక్ష యూజ్ చేస్తుంది. నెక్స్ట్ గుడ్ ఫర్ ఐ హెల్త్‌కి, హెయిర్ హెల్త్‌కి ఈ యొక్క ద్రాక్ష అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చెర్రీ అండి. చెర్రీస్ మనం తింటుంటాం గదా! కిల్ ద క్యాన్సర్. చెర్రీ గూడా కిల్ ద క్యాన్సర్. ఇది క్యాన్సర్‌ని కిల్ జేయడానికి చాలా అద్భుతంగా ఈ చెర్రీ గూడా ఉపయోగపడుతుంది. అండ్ దే మే ప్రమోట్ రెస్ట్‌ఫుల్ స్లీప్. ఈ యొక్క చెర్రీ తీసుకోవడం ద్వారా మన స్లీప్ అనేది ప్రశాంతతంగా ఉండడం కోసం గూడా ఈ చెర్రీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ రాస్ప్‌బెర్రీ. ఈ రాస్ప్‌బెర్రీ కూడా వెయిట్ లాస్‌కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ బేబీ కన్జ్యూమింగ్‌కి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క రాస్ప్‌బెర్రీ యూజ్ అయితుంది. నెక్స్ట్ ప్రొటెక్ట్ అగైనెస్ట్ డయాబెటిస్ అండ్ క్యాన్సర్. డయాబెటిస్‌కి అండ్ క్యాన్సర్‌కి కూడా ఈ యొక్క రాస్ప్‌బెర్రీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకు 0.75 ఎంఎల్ మనం తీసుకునే 30 ఎంఎల్‌లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ బీల్ ఫ్రూట్ అండి. బీల్ ఫ్రూట్ రేర్, ఇది చాలా మందికి తెలియదు. బీల్ ఫ్రూట్ ఒకసారి మీరు గూగుల్‌లోకెళ్ళి చూడండి ఫోటో. బీల్ ఫ్రూట్ ఇట్ డిక్రీజ్ ద ఆహ్, గ్యాస్ట్రిక్ మెయిన్‌గా ఇది గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి యూజ్ అయితుంది. అండ్ ఇంక్రీజ్ ఐరన్ కంటెంట్, మన బాడీలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. ఐరన్ శాతాన్ని పెంచుతుంది. ఐరన్ లోపం వల్లనే లేడీస్‌కి మెయిన్‌గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇటువంటివి రావడం. ఐరన్ లోపం ద్వారా. అటువంటి వాటన్నిటికి ఈ యొక్క బీల్ ఫ్రూట్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అయితుంది. నెక్స్ట్ వచ్చేసి అవకాడో అండి. అవకాడో. ఈ అవకాడో ఫ్రూట్ వచ్చేసి మనకు చాలా మందికి కూడా తెలియదు. కానీ మన దాంట్లో కూడా ఆల్రెడీ రీసెంట్‌గా సార్ వాళ్ళు చెప్పినప్పుడు కొంతమంది అవకాడో వాడుతున్నారు. ఈ అవకాడో ఫ్రూట్ వల్ల మెయిన్‌గా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి దీంట్లో. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్టు వెయిట్ లాస్‌కి, వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. అండ్ హార్ట్ హెల్త్‌కి పనిచేస్తుంది. బ్లడ్ ప్రెషర్‌కి పనిచేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంచడం కోసం పనిచేస్తుంది. అండ్ విజన్, కంటి చూపుకి పనిచేస్తుంది. డైజెషన్ సిస్టమ్‌కి పనిచేస్తుంది. హెల్తీ ప్రెగ్నెన్సీ, హెల్తీ ప్రెగ్నెన్సీ కూడా ఈ యొక్క అవకాడో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రెడ్యూస్ డిప్రెషన్స్, మన యొక్క డిప్రెషన్స్ లెవెల్స్ కూడా ఈ అవకాడో చాలా అద్భుతంగా తగ్గిస్తుంది. ఇది కూడా అవకాడో కూడా మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 0.75 ఎంఎల్ ఇంక్లూడ్ కావడం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మౌసామి కూడా 0.75 ఎంఎల్ యాడ్ అవుతుంది ఈ మౌసామి. అంటే మీ అందరికి తెలుసు బతాయి. వెయిట్ లాస్‌కి అండ్ కీప్స్ హైడ్రేట్, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంచడానికి, బోన్స్ స్ట్రాంగ్ చేయడానికి, నెక్స్ట్ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి, యాక్సిడెంట్స్‌కి మొత్తానికి కూడా మౌసామి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆల్బుకారా. ఆల్బుకారా అంటే చాలా మంది వినే ఉంటారు. ఆల్బుకారా పండ్లు అని చెప్పేసి మార్కెట్‌లో దొరుకుతుంటాయి కదా! ఈ ఆల్బుకారా కూడా మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 0.75 ఎంఎల్ యాడ్ కావడం జరుగుతుంది. ఈ ఆల్బుకారా దేనికి పనిచేస్తుందంటే ఇంప్రూవ్స్ విజన్, ప్రమోట్ కార్డియో వాస్క్యులర్ స్ట్రెంగ్త్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ పవర్ బూస్టర్స్ కూడా దీంట్లో ఆల్బుకారో చాలా అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి మన దాంట్లో ఉన్న నెక్స్ట్ బెర్రీ వచ్చేసి ప్లమ్ అండి. నెక్స్ట్ ఫ్రూట్ ప్లమ్ ఉంది మన దాంట్లో. ప్లమ్ కూడా చాలా మందికి తెలియదు. 0.75 ఎంఎల్ ప్లమ్ కూడా మనకి ఔట్ ఆఫ్ 30 ఎంఎల్‌లో 0.75 ఎంఎల్ మనం తీసుకుంటున్నాం. ఇదేం చేస్తుందంటే రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్‌ని రెగ్యులేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ స్ట్రోక్, చాలా మంది హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయండి. హార్ట్ స్ట్రోక్స్ ఎవరికైతే హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వరకి ఈ ప్లమ్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పొమోగ్రనేట్, మనందరికీ తెలుసు పొమోగ్రనేట్. ఈ పొమోగ్రనేట్ కూడా మనం తీసుకునే 30 ఎంఎల్‌లో 0.75 ఎంఎల్ ఈ పొమోగ్రనేట్ ఉంటుంది. దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది సెల్స్‌ను రీజనరేషన్ చేసుకోగలుగుతుంది. అండ్ సన్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి కాబట్టి కొత్త సెల్స్‌ని సృష్టించేదందుకు ఈ యొక్క పొమోగ్రనేట్ మనకు చాలా అద్భుతంగా, దానిమ్మ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ సన్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఈ యొక్క పొమోగ్రనేట్ ద్రాక్ష అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవి అండి మన దగ్గర ఉన్న 32 రకాల బెర్రీస్. ఒకటే ప్రొడక్ట్‌లో ఇన్ని ఫ్రూట్స్ గనక మనం కొనుక్కొని తినాలి అంటే, ఈ 30 ఎంఎల్ ఫ్రూట్ మనకు దొరకాలి అంటే మార్కెట్‌లో ఎంత ఖర్చు మనం పెట్టాలే? మరి చూడండి. మనకు 32 రకాల బెర్రీస్, 32 రకాల ఫ్రూట్స్ ఒక సింగిల్ ప్రొడక్ట్‌లో 32B+ ప్రొడక్ట్‌లో మనకు అవైలబుల్‌గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి యాంటీ ఆక్సిడెంట్స్ ఒక రోజుకి ఎంత అవసరం? గుర్తుపెట్టుకోండి. 10,000 అట్‌లీస్ట్ అండ్ యావరేజ్‌గా 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక రోజుకి అవసరం. మనం చేసే పనుల ద్వారా మనకు రోజుకు 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. ఎందుకు? 10,000 కణాలు మన బాడీలో ఉన్నాయి, చనిపోతున్నాయి ఒక రోజుకి. మనం సిగరెట్స్ తాగడం, మందు తాగడం, పొగ పీల్చుకోవడం, రేడియేషన్, పొల్యూషన్, డైట్ కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం, నెక్స్ట్ వాడిన ఆయిల్‌నే మళ్ళీ వాడడం. ఇవి మెయిన్‌గా నేను చెప్పినయి మెయిన్ పాయింట్స్ అండి.
ఈ మెయిన్ పాయింట్స్ ఇవన్నీ మనం ఏదో ఒకటి వీటిలలో ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాం. సన్ ప్రొటెక్షన్, యూవి అల్ట్రా రేస్ ఎక్కువ మన మీద పడ్డప్పుడు కూడా ఈ యొక్క సెల్స్ అనేవి చనిపోతుంటాయి. ఒక రోజుకి ఒక హ్యూమన్ బాడీలో 10,000 సెల్స్ అట్లీస్ట్ చనిపోతుంటాయి. ఈ 10,000 మళ్ళీ మనం రికవరీ చేసుకోవడానికి మరి మీరు రోజు ఏం చేస్తున్నారు చూడండి. మనం రోజు ఏం చేయట్లేదు. అందుకోసమని ఇప్పటి నుంచి మన సెల్స్‌ని మనం ఏం చేసుకోవాలి, రోజు 10,000 సెల్స్ కొత్తవి తయారు చేసుకోవాలి. తయారు చేసుకోకపోతే మీ సెల్స్ ఏమైతే టిష్యూస్ సెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయి అప్పుడు టిష్యూస్ తగ్గిపోతాయి. టిష్యూస్ అంటే కణజాలాలు. కణాలు ఎప్పుడైతే చనిపోతాయో కణజాలాలు తగ్గిపోతాయి. కణజాలాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు ఆర్గాన్స్, అవయవాలు, గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. మీ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ అవయవాల మీద ఎఫెక్ట్ చూపెట్టి ఆ అవయవం ఖరాబ్ చేస్తుంది. ఒక్కసారి మనకు ఆ అవయవం ఖరాబ్ అయ్యింది అంటే ఇక మనం ఏమి చేసినా కూడా, ఏ హాస్పిటల్‌కెళ్ళినా ఏం చేసినా కూడా మళ్ళీ ఆ అవయవాన్ని మనం తీసుకురాలేము. తిరిగి చేసుకోలేము. కాబట్టి అవయవం కరెక్ట్ కాకముందుకే ఏం చేయాలి? టిష్యూస్, కణజాలాలను కరెక్ట్‌గా ఉంచుకోవాలి. కణజాలాలు కూడా కరెక్ట్ కాకముందుకే కణాలను సెటరైట్ చేసుకోవాలి. కణాలను సెటరైట్ చేసుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ రోజుకు 10,000 కావాలి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ రోజుకు 10,000 ఎక్కడ దొరుకుతాయంటే మన 32 ప్రొడక్ట్‌లో 30 ఎంఎల్‌లో మీకు రోజుకి 10,000 పైన యాంటీ ఆక్సిడెంట్స్ మీకు దొరుకుతాయి. కాబట్టి మీరు ఈజీగా మీరు ఈ 32 ప్రొడక్ట్ మార్నింగ్ ఏ విధంగా వాడాలనేది కూడా ఒక్కసారి చూద్దాం. డైరెక్షన్ ఫర్ యూజ్. టేక్ 30 ఎంఎల్ జ్యూస్. 30 ఎంఎల్ జ్యూస్ తీసుకొని ఇటు మిక్స్ ఆన్ గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఒక కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఓకేనా 30 ఎంఎల్ జ్యూసు కొంచెం వాటర్‌లో కలుపుకొని మీరు తాగొచ్చు. లేదా డైరెక్ట్‌గా 30 ఎంఎల్ జ్యూస్ కూడా తాగొచ్చు. ఇది ఒక రోజుకి 2 సార్లు తాగాలి. ఎవరు అంటే 15 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు రోజుకి 2 సార్ల. 10 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు రోజుకి 30 ఎంఎల్ డైలీ 2 టైమ్స్ తాగొచ్చు బిఫోర్ మీల్స్. ఒక హాఫ్ అన్ అవర్ మనం తినడానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు 30 ఎంఎల్ తీసుకోవచ్చు. 30 ఎంఎల్ మార్నింగ్ అండ్ 30 ఈవినింగ్. ఈవినింగ్ అంటే మనం స్నాక్స్ అదోటి ఇదోటి తీసుకుంటాం కదా! దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము డైలీ 2 టైమ్స్ 30 ఎంఎల్ తీసుకోవచ్చు. ఎవరు? 10 ఇయర్స్ అబోవ్. 5-10 ఇయర్స్ వాళ్ళకి డైలీ ఒక్కసారి 30 ఎంఎల్ ఇస్తే సరిపోతుంది. 5-10 ఇయర్స్ వాళ్ళకి 30 ఎంఎల్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏమైనా ఎవరికైనా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా, యాంటీ ఆక్సిడెంట్స్ హెవీగా పడిపోయినా, ఎవరికైనా హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గనుక మీరు దీన్ని రిఫర్ చేస్తే డైలీ 3 టైమ్స్ రిఫర్ చేయండి. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ 30 ఎంఎల్, 30 ఎంఎల్, 30 ఎంఎల్ యూజ్ చేయండి. దీని యొక్క రిజల్ట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయితుంది అంటే మీరు యూజ్ చేస్తుంటే 15 డేస్ తర్వాత దీని యొక్క రిజల్ట్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది లీడర్స్ ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ దీన్ని ఎలా వాడేయాలంటే ఒక్కసారి దీని యొక్క క్యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క బాటిల్‌ని 1 మంత్‌లో మాత్రమే దీన్ని యూసేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాటిల్ యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పవర్స్ మనం ఫ్రెష్ ఫ్రూట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? చెట్టు మీద నుంచి తెంపుకొని డైరెక్ట్ తింటే ఎలా ఉంటుంది? దాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని, అక్కడ పెట్టి, ఎక్కడో ఒక దగ్గర కొనుక్కొని, వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి వాటిని మనం తింటే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏమైతాయంటే తక్కువైపోతాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఈ యొక్క బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ 30 ఎంఎల్ పోసుకున్న వెంటనే ఇమ్మీడియేట్‌గా క్యాప్ టైట్ చేసి ఒక కూల్ ప్లేస్‌లో ఇక్కడ చూడండి. వన్స్ ఓపెన్ కీప్ ఎయిర్ టైట్ అండ్ రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టమని కాదు. చల్లగున్న ప్రదేశంలో పెట్టమని. కూల్ ప్లేస్‌లో పెట్టండి. అంటే ఫ్రిడ్జ్‌లో కాదు. నార్మల్‌గా మన రూమ్ టెంపరేచర్ సరిపోతుంది. ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎండకు కాకుండా అని దాని అర్థం అండి. ఓకేనా? మీరు టైట్ చేసేసి వాడుకోవచ్చు. దీన్ని 1 మంత్ మాత్రమే వాడాలి. ఒక నెల లోపల దీన్ని ఓడగొట్టే ప్రయత్నం చేయండి. 1 మంత్ తర్వాత వాడితే ఏమైనా జరుగుతదా సార్ అంటే, ఏమీ జరగదు. దాని మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పైరీ డేట్ 1½ ఇయర్, 2 ఇయర్స్ ఉంటుంది. కానీ మీరు ఈ యొక్క 1 మంత్‌లో వాడుకుంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువొస్తాయి. ఎక్కువ పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి 1 మంత్‌లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అవాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఎవరికైతే
కొంతమందికి లేడీస్‌కి ప్రెగ్నెన్సీ వాళ్ళకి గావచ్చు, అండ్ లాక్టేషన్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన ఉన్న వాళ్ళకి గావచ్చు, ఈ 32 ప్రొడక్ట్‌ని యూజ్ చేయొద్దు. ఒకవేళ యూజ్ చేయాలి అనుకున్న డాక్టర్ సజెషన్స్ మేరకు యూజ్ చేయండి. ఎందుకంటే మనం మన ప్రొడక్టే అని కాదు, మార్కెట్‌లో ఉన్న ఏ ప్రొడక్టు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మనం ఇవ్వకూడదు. అది ఏదైనా గూడా వాళ్ళు ఆ టైంలో అది ఎంత మంచిదైనా, ఎంత చెడ్డదైనా వాళ్ళకొక డైట్ మెయింటైన్ అయితుంటుంది కాబట్టి, ఆళ్ళ డైట్‌కు తగ్గట్టే అది ఫాలో అవ్వాలి. కాబట్టి ఎవరు ప్రెగ్నెన్సీ లేడీకి దీన్ని ప్రిఫర్ చేయొద్దు. మిగతా వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. 5 ఇయర్స్ అబోవ్ ఎవరైనా ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చు. 30 ఎంఎల్ 5-10 ఇయర్స్ వరకైతే 30 ఎంఎల్ వాడుకోవాలి. 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరికీ డైలీ 60 ఎంఎల్, మార్నింగ్ 30 ఎంఎల్, నైట్ 30 ఎంఎల్. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి డైలీ 90 ఎంఎల్ ఈ యొక్క ప్రొడక్ట్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.